నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తెలంగాణలో పలు రైల్వే ప్రాజెక్టులకైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ కేంద్రాన్ని అయితే కోరడం జరిగింది. ఆ వివరాలు ఏ రైల్వే ప్రాజెక్టులు అడుగుతుంది, వాటికి సుముఖత వ్యక్తం చేశారా లేదా అనేటువంటి అంశాలు ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ అండి ఫ్రెండ్స్. తెలంగాణలోని ఇంటిగ్రేటెడ్ రైల్వే ఫ్యాక్టరీ నెలకొల్పాలని ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ అయితే కేంద్రాన్ని కోరడం అయితే జరిగింది. ఈ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కేవలం కాజీపేట వాసుల కళ మాత్రమే కాదని, యావత్ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమని, దాన్ని సాకారం చేయాలని తెలంగాణ గవర్నమెంట్ కేంద్రాన్ని అయితే రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా ఈ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పేర్కొన్నటువంటి విషయాన్ని ఈ తెలంగాణ గవర్నమెంటు కేంద్రం దగ్గర ప్రస్తావించింది. ఈ కాజీపేటలో పీరియాడికల్ ఓవర్హాలింగ్ ఈ పిఓహెచ్ వర్క్షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా రైల్వే మంత్రి ప్రకటించడం అయితే జరిగింది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఈ యొక్క కోచ్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. అలాగే వికారాబాద్ కృష్ణా స్టేషన్ మధ్య పూర్తిగా రైల్వే శాఖ వ్యయంతో నూతన రైలు మార్గాన్ని నిర్మించాలని ఈ యొక్క ప్రతిపాదనలు అయితే తీసుకొచ్చారు. దీని ద్వారా ఇరు ప్రాంతాల మధ్య రవాణాకు 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ఈ యొక్క తెలంగాణ గవర్నమెంటు సెంట్రల్కు వివరించడం అయితే జరిగింది. ఈ మార్గం నిర్మిస్తే దక్షిణ తెలంగాణలో మారుమూల వెనుకబడినటువంటి పరిగి, కొండగల్ తదితర ప్రాంతాలన్నీ కూడా ఈ సిమెంట్ క్లస్టర్, ఇతర పరిశ్రమల అభివృద్ధికి అవకాశం ఉంటుందని ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ వివరించినట్లు తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది. అట్లానే కల్వకుర్తి, మాచర్ల మధ్య నూతన రైలు మార్గం మంజూరు చేయాలని ఈ యొక్క గవర్నమెంట్ అయితే కోరింది. కల్వకుర్తి నుంచి పంగూరు, కందుకూరు, దేవరకొండ, చలకుర్తి, తిరుమలగిరి మీదుగా మాచర్ల వరకు ప్రతిపాదిత రైల్వే మార్గం కానీ పూర్తి చేస్తే గద్వాల, డోర్నకల్ ఇప్పటికే ఉన్నటువంటి మాచర్ల మార్గాలను అనుసంధానం చేసినట్లు అవుతుందని ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వివరించడం అయితే జరిగింది. ఈ మార్గంతో సికింద్రాబాద్, గుంటూరు డోన్ స్టేషన్ల మధ్య అనుసంధానత కలుగుతుందని వెల్లడించారు. దీంతో శ్రీశైలం వెళ్ళేటువంటి భక్తులకు సులభతర ప్రయాణానికి అవకాశం కల్పిస్తుందని ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ వివరించింది. ఈ డోర్నకల్, మిర్యాలగూడ, ఈ పాపటపల్లి, ఈ జాన్పహాడ్, అట్లనే డోర్నకల్, గద్వాల ఈ ప్రతిపాదిత రైలు మార్గాలను పునఃపరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. ఈ 2 మార్గాలను అలైన్మెంట్ను పరిశీలించాలని ఈ యొక్క మంత్రిని, కేంద్ర రైల్వే మంత్రిని అయితే కోరడం అయితే జరిగింది. దీనికి ఈ యొక్క అశ్విన్ వైష్ణవ్ రైల్వే మంత్రి కొంత సుముఖంగా వ్యక్తం చేసినట్లు, వాటిని పరిశీలనలో ఉంచినట్లు కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ యొక్క మాచర్ల, ఈ కల్వకుర్తి, అట్లనే వికారాబాద్ కృష్ణా స్టేషను ఈ రైల్వే లైన్లు కానీ వర్కౌట్ అయితే ఈ యొక్క తెలంగాణ మరింత అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అది ఫ్రెండ్స్, ఈ యొక్క తెలంగాణలో కొత్త రైల్వే ప్రాజెక్టులకు వివరాలు, వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోయేటువంటి అంశం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.